హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం అందంలో పోటీ, భర్తను దిద్దిన భార్య అనే 2 కథల గురించి చెప్పుకోబోతున్నాం. అందంలో పోటీ అనే కథను రచించిన వారు ఎస్ భాగ్యలక్ష్మీదేవి గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. భర్తను దిద్దిన భార్య అనే కథను రచించిన వారు ధరణి ప్రగడ వెంకటశేషగిరిరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. 2 చాలా గుణపాఠాన్ని తెలిపే, మనకు మంచి నీతి తెలిపే కథలండి. ముందుగా అందంలో పోటీ అనే కథ గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు వైకుంఠంలో విష్ణువు భార్యలైన జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవికి ఎవరు ఎక్కువ అందమనే వాదన ఏర్పడింది. తీర్పు చెప్పమని వారు తమ భర్త అయిన విష్ణుమూర్తిని అడిగారు. మీలో ఒకరి అందం కన్నా ఇంకొకరి అందమని ఎక్కువ చెప్పి మీ ఇద్దరికీ కీచులాట మధ్య ఇరకటం నాకు ఇష్టం లేదు. మీరు నిజం తెలుసుకోవాలంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం మంచిది అన్నాడు విష్ణువు. ఆ మీదట వాళ్ళిద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. సరస్వతి వారు వచ్చిన పని అడిగింది. వాళ్ళు తమలో ఎవరి అందం గొప్పదో బ్రహ్మను అడిగి తెలుసుకోవటానికి వచ్చామన్నారు. సరస్వతి ద్వారా విషయమంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారితో, తల్లులారా, నా కళ్ళకు మీరిద్దరూ సమంగానే కనిపిస్తున్నారు. తమ తల్లిని మించిన అందగత్తె ప్రపంచంలో ఉంటుందని ఏ కొడుకున్నా ఒప్పుకుంటాడా? అందుచేత మీ అందాల్లో తేడా నిర్ణయించే శక్తి నాకు లేదు. నా సలహా ఏమిటంటే, మీరు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడగండి. ఆయన చాలా బోళా మనిషి, నిజం చెప్పటానికి ఏమాత్రం జంకడు అన్నాడు. బ్రహ్మ సలహా ప్రకారం జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను చూశారు. తమలో ఎవరి అందం గొప్పదో తేల్చుకోవటానికి వారు వచ్చినట్టు తెలియగానే శివుడు వారితో, నాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టారు. అసలే నేను నా భక్తులకు తొందరపడి వరాలు ఇవ్వటము, అందువల్ల ఏర్పడ్డ చిక్కులను మీ భర్త తొలగిస్తూనే ఉండటము తరచుగా జరుగుతుంది కదా. అలాంటప్పుడు మీ భర్త సైతం తేల్చలేని సమస్యను నేను తెలుసగలటం ఇంచరాని విషయం. ఈ విషయంలో ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పగలవాడు నారదుడు అన్నాడు. శివుడి మాట అంటుండగానే నారదుడు వచ్చాడు. సమయానికి వచ్చావు. నువ్వు ఏమీ అనుకోకుండా చెప్పు, మా ఇద్దరిలో ఎవరి అందం హెచ్చు అని పెద్దమ్మ చిన్నమ్మ నారదుడిని అడిగారు. అమ్మలారా, బ్రహ్మచారిని, నాకు అందం సంగతి ఏం తెలుస్తుంది? మీరు మీ అనుమానం తీర్చుకోవాలంటే భూలోకానికి వెళ్ళి భద్రయ్య శ్రేష్ఠి అనే ఒక వైశ్యోత్తముని అడగండి. ఆయన తప్పక మీ అనుమానం తీరుస్తాడు అన్నాడు నారదుడు. పెద్దమ్మ చిన్నమ్మ భద్రశ్రేష్ఠి ఇంటికి వెళ్ళారు. వారిని చూస్తూనే షష్ఠి దేవతలని గుర్తించి సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించి, తల్లులారా, మీకు నా మీద ఇంత అనుగ్రహం కలగటానికి, మీరు నా ఇల్లు పావనం చేయటానికి కారణం ఏమిటి అని అడిగాడు. మాలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో చప్పున చెప్పి మా దారిన మేము పోతామన్నారు దేవతలు. దానికేం భాగ్యం అని షష్ఠి వారిద్దరిని నిలబెట్టి తాను వారికి దూరంగా కూర్చొని వారిని తమ దగ్గరికి నడిచి రమ్మన్నాడు. తరువాత వాళ్ళను ముందు నిల్చోబెట్టిన చోటికి నడిచి పొమ్మన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. మీ అందంలో చాలా తేడా ఉంది. చిన్నాదేవి వచ్చేటప్పుడు హెచ్చు అందంగా ఉంది, పెద్దాదేవి వెళ్ళేటప్పుడు ఎక్కువ అందంగా ఉంది అన్నాడు శెట్టి. ఇద్దరూ సంతోషించారు. లక్ష్మీదేవి వచ్చి శెట్టి గారింటనే కూర్చుంది. పెద్దామె శెట్టికి వీపు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అందుకే వయసులు లక్ష్మీపుత్రులు అంటారన్నమాట. 2వ కథ భర్తను దిద్దిన భార్య. అది ఆమె ఎలా చేసిందో చూద్దాం. పని పాట లేకుండా స్నేహితులతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసే జగ్గారావుకు ఒకనాడు హఠాత్తుగా ఏదైనా వ్యాపారం చేయాలని బుద్ధి పుట్టింది. అతడి అత్తవారు కొంచెం స్థితివంతులు. జగ్గారావు భార్యతో, ఇక ఇలా గాలి తిరుగులతో లాభం లేదు, ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను, పుట్టింటికి పోయి ఒక 1000 రూపాయలు తీసుకురా అన్నాడు. జగ్గారావు భార్య లక్ష్మి స్వతహాగా తెలివిగలది. తాను చేయబోయే వ్యాపారం ఏదో కూడా నిర్ణయించుకోకుండా 1000 రూపాయలంటే ఏవో 1000 గుడ్డి గవ్వలన్న ధోరణితో భర్త మాట్లాడిన తీరు చూసి అతని గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంది. లక్ష్మి పుట్టింటికి వెళ్ళింది. 2 నెలలు గడిచిపోయాయి. జగ్గారావు ఇంకా లాభం లేదనుకొని తానే స్వయంగా అత్తవారింటికి వెళ్ళాడు. నిన్ను పంపిన పనేమిటి? ఈ 2 నెలలుగా పుట్టింట హాయిగా కాలం గడిపేస్తున్నావన్నమాట అంటూ జగ్గారావు భార్య మీద విరుచుకు పట్టాడు. లక్ష్మి ఏమాత్రం తొనకుండా చిన్న గొంతుతో, కొంచెం మెల్లగా మాట్లాడండి. మీరు 1000 రూపాయలు తెమ్మని పంపారు. నేను వచ్చి మా అమ్మకు ఆ మాటే చెప్పాను. అమ్మ నాకు ఆ మొత్తం ఇవ్వాలంటే తాను తన పుట్టింటికి వెళ్ళి 2000 తేవాలని చెప్పి వెళ్ళింది. కానీ
ఆ సంగతి చెప్పగానే వాళ్ళ అమ్మ తాను కనీసం 3,000 అయినా తెస్తే తప్ప ఈ మొత్తం ఇవ్వలేనని తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిందట. మా అమ్మమ్మ ఎంతకీ తిరిగి రాకపోవడంతో మళ్ళీ 4-5 రోజుల్లో తిరిగి వెళదామని మా అమ్మ నిన్ననే ఇంటికి వచ్చింది. మా అమ్మ మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళి డబ్బు తేగానే అది తీసుకొని వద్దామని ఆగాను అన్నది. జగ్గారావు ఏమనేందుకు తోచక తల గోక్కొని, సరే అంతా బాగానే ఉంది, మరి నువ్వు ఇక్కడ కూర్చుంటే అక్కడ నాకు వండి పట్టేవాళ్ళు ఎవరనుకున్నావు అన్నాడు కోపంగా. లక్ష్మి ఎంతో శాంతంగా, సంపాదించి తెచ్చేవాళ్ళుంటే ఎవరైనా వండి పెడతారు, సంపాదనకు నేనే వంటకు నేనే అంటే ఎలా కుదురుతుందండి అన్నది. ఆ మాటలతో జగ్గారావుకు తన చేతకాని తనం తెలిసి వచ్చింది. సరేలే పద ఇంటికి పోదాం అంటూ అప్పటికప్పుడు భార్య చేత ప్రయాణం కట్టించాడు. అత్తగారు దిగులుగా మొహం పెట్టి, బాబు మరోలా అనుకోకు, నేను పుట్టింటించి డబ్బు తేగానే పంపుతాను. నా భర్త బొత్తిగా అసమర్థుడు కావడంతో నీకు డబ్బు ఇవ్వలేకపోయాను. అందుకే పుట్టింటికి పోయి డబ్బు తేవలసిన కర్మ పట్టింది. ఆడవాళ్ల సొమ్ముతో బతకాలనుకునే వాళ్లతో ఇదే బాధనుకో. పిల్లను జాగ్రత్తగా చూసుకోనాయనా అన్నది. అత్తగారి మాటలు ఎంతో మెత్తగా మర్యాదగా ఉన్న వాటి వెనక ఉన్న హేళన హెచ్చరిక గ్రహించి జగ్గారావు సిగ్గుతో తలదించేసుకొని, అత్తయ్య డబ్బు కోసం మీరేం శ్రమపడకండి, డబ్బుదేముంది, మనిషిలో మంచితనం పట్టుదల ఉన్నవని తోస్తే ఎవరైనా అప్పిస్తారు, మీరు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అని భార్యతో సహా తన ఊరికొచ్చేశాడు. ఆ తర్వాత జగ్గారావు ఏనాడు భార్యను డబ్బు తెమ్మని పుట్టింటికి పంపలేదు. స్నేహితులతో చచ్చుకొబుర్లాడుతూ కాలం వృధా పుచ్చకుండా చిన్న వ్యాపారం ప్రారంభించి క్రమంగా వడ్డీలోనికి వచ్చాడు. ఇది అండి భర్తను దిద్దిన భార్య. ధన్యవాదములు.